మన మాత పిత గురుదైవము మనందరి హృదయాల వాసి అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని వేదికపై సుఖాసీనులై ఈ కార్యక్రమాన్ని ఆశాంతము మనతో ఉండి మనల్ని నడిపించవలసినదిగా మీ అందరి కరచాల ధ్వనుల మధ్య ప్రార్థిస్తున్నాను. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములు సమర్పించుకుంటూ నేటి నుండి ప్రారంభమవుతున్న ఉగాది యువజన పర్తియాత్రకు విచ్చేసిన సోదరి మనులందరికీ నా నమస్కారములు. మన భారతదేశంలో భక్తి సంగీతానికి ఒక అద్భుతమైన పరంపర ఉంది. నారదుల వారు, ఆంజనేయ స్వామి, మీరాబాయి, తులసీదాస్ వంటి ఎందరో మహానుభావులు భక్తి కీర్తనల ద్వారా దేవుని మహిమను ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ సంకీర్తనలు పలు రకాలు: నామ, భావ, గుణ, లీలా సంకీర్తనలు. వీటన్నిటి సమ్మేళనమే ప్రశాంతి భజనలు. అంతేకాదు, వివిధ రకాల వాయిద్యాలను కూడా మనం భజనలలో వినవచ్చు. అట్టి భజనలు మనకు స్వామివారు 14వ ఏటనే మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం అని పండరీ భజన గ్రూప్ని ప్రారంభించారు. 1955వ సంవత్సరంలో ప్రశాంతి భజన గ్రూప్ను ప్రారంభించారు. స్వయాన స్వామివారే దానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రశాంతి భజన గ్రూప్ సభ్యులను కూడా స్వామివారే స్వయాన ఎన్నుకునేవారు. భక్తుల హృదయాలను స్వామి దివ్య సన్నిధితో కలిపే ఈ పవిత్ర సేవను ప్రశాంతి భజన గ్రూప్ వారు ఎంతో ప్రేమతో, భక్తితో నిర్వర్తిస్తున్నారు. ప్రశాంతి భజన గ్రూప్ సభ్యులు అయిన శ్రీ రవికుమార్ గారు తన చిన్నతనంలోనే శ్రీ సత్యసాయి విద్యా విహార్లో విద్యను అభ్యసించారు. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ యొక్క పూర్వ విద్యార్థి. చిన్న వయసులోనే స్వామివారి చేత భజనలు పాడేందుకు ఎంపిక చేయబడ్డారు. అప్పటి నుండి తన మధురమైన స్వరంతో విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి సాయి భక్తుల హృదయాలను భజన ద్వారా స్వామితో కనెక్ట్ చేసేవారు. వృత్తిరీత్యా శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్స్లో సేవలందిస్తున్నారు. రేడియాలజీ మరియు యూరాలజీలో సీనియర్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. ప్రవృత్తిరీత్యా అనునిత్యం సాయి కుల్వన్ సభా మండపంలో గానామృతంతో నిత్యం స్వామిని ఆరాధిస్తున్నారు. శ్రీ రవికుమార్ గారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. సాయిరామ్. సాయి బాబా గీత సుధా మధురం మధురం ఆనందం. సాయి బాబా గీత సుధా మధురం మధురం ఆనందం. సాయి బాబా గీత సుధా మధురం మధురం ఆనందం. షిరిడి బాబా గీత సుధా మధురం మధురం ఆనందం. పర్తి బాబా గీత సుధా మధురం మధురం ఆనందం. Sairam. My most loving pranams at the lovely lotus feet of most beloved Swami. Respected elders, dear sisters, brothers, Sairam to all of you. అందరికీ నా వందనములు. 1992లో
స్వామి మమ్మల్ని కొడైకెనాల్కి పిలుచుకుని వెళ్ళారు. అప్పుడు కొడైకెనాల్లో స్వామి ఒక బిల్డింగ్ ఉంది, సాయి శృతి అనే ఒక బిల్డింగ్ ఉంది. దాంట్లో స్వామి ఏం అవకాశం ఇచ్చారంటే, స్వామి రూమ్ నుంచి బయటికి వస్తారు. బయటికి వచ్చేటప్పుడు ఉదయం ఒక 6:30 ఉంటుంది. బయటికి వస్తే మమ్మల్ని అక్కడ కూర్చోడానికి, జస్ట్ రూమ్ బయట కూర్చోడానికి అవకాశం ఇచ్చారు స్వామి. మేము ఒక 30 కాలేజ్ పిల్లలు ఉన్నాం అప్పుడు. సో మనకేమంటే సూర్యోదయం కొడైకెనాల్లో మాకు ఏం అవకాశం అంటే స్వామిని చూడడం, సూర్యోదయం మనం. ఎందుకంటే ఉదయాన్నే 6:30 స్వామి ఆ డోర్ ఓపెన్ చేస్తారు. ఆ ఫ్రెష్ ఆరెంజ్ రోబ్లో మీకు ఆలోచించండి, ఇలాగ బయట నవ్వుతూ బయటకు వస్తే దానికన్నా ఇంకా బ్యూటిఫుల్ సూర్యోదయం ఇంకా మనం చూడలేము. సో స్వామి బయటికి వచ్చి ఏదో ఒకటి అడుగుతుంటారు పిల్లలతో. స్వామి ప్రేమ అది. స్వామి అడిగేవారు, ఒకరోజు బయటికి వచ్చి నువ్వేం భాష మాట్లాడతావు అని అందరిని అలాగ అడుగుతూ వచ్చారు. ఒకడేమో స్వామి హిందీ, ఒకడు పంజాబీ, ఒకడు గుజరాతీ, ఒకటేమో కన్నడ, అలా చెప్తూ వచ్చారు. నా దగ్గర వచ్చి నువ్వు రా రవి అని అడిగారు. నేను తమిళ్ అని అనబోయాను. స్వామి నన్ను చూసి నువ్వు చౌచౌరా అని చెప్పేసి వెళ్ళిపోయారు. చౌచౌ అంటే ఏ భాష నీకు సరిగా రాదురా అని. అంటే ఇంట్లో ఏదో కొంచెం తమిళ్ మాట్లాడతాను, మా అమ్మ నాన్న కర్ణాటకలో ఉన్నారు, కొంచెం కన్నడ మాట్లాడతాను, ఇక్కడ పెరిగాను కాబట్టి కొంచెం తెలుగు మాట్లాడతాను, హాస్టల్ వల్ల కొంచెం హిందీ మాట్లాడతాను, ఇంగ్లీష్ ఎలాగో మాట్లాడతాం కాబట్టి స్వామి అన్నారు నువ్వు చౌచౌరా అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో అది నా భాష ఏమంటే చౌచౌ. అందుకే నా బిగినింగ్లో లవ్లీ ఫీట్, లవింగ్ సాయి, ఇవన్నీ నా హార్ట్ నుంచి తెలుగులో ఎలా చెప్పాలో నాకు తెలీదు. నా చౌచౌ భాషలో అదే. ఎందుకంటే నా హృదయం నుంచి స్వామికి అది అర్పితం చేయాలంటే దట్ లవ్లీ లోటస్ ఫీట్ ఆఫ్ స్వామి. ఒక క్వశ్చన్, మనం అందరూ పుట్టపర్తికి ఎందుకు వచ్చాము? ఏదో ఒక కారణం ఉండాలి కదా. పిల్గ్రిమేజ్ అంటారు ఇంగ్లీష్లో. ఏదో ఒక హోలీ ప్లేస్ ప్రయాణం చేస్తున్నాము, ఏదో దేవుడు ఉన్నాడని అక్కడ వెళ్ళి ప్రార్థిస్తాము, మళ్ళీ వస్తాము, అంతేనా? స్వామి అంటారు, మనమందరికీ కంప్యూటర్ భాష తెలుసు కదా, వర్షన్ అంటారు. ఏదో ఒక సాఫ్ట్వేర్ రిలీజ్ చేస్తారు, వర్షన్ 1.0 అంటారు. ఏం 1.0 అంటే ఇంకా మళ్ళీ ఉంటాయి 2.0, 3.0 అని సాఫ్ట్వేర్ వర్షన్స్ ఉంటాయి. స్వామి ఏమంటారంటే ఇలాగా ఒక ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత మనము ఆ సాఫ్ట్వేర్ వర్షన్ ఉంది కదా, దాన్ని అప్గ్రేడ్ చేయాలి. మనము మంచిగా అవ్వాలి. స్వామి మనం ఏం చేయాలి, ఇక్కడ వచ్చాము, నేర్చుకున్నాము, ఏం అవ్వాలి మనం జీవితంలో అంటే, స్వామి ఏదో చాలా హై ఫిలాసఫీ చెప్తారు. నేను దేవుడు, నాకు తెలుసు, మీరు దేవుడు, కానీ మీకు తెలీదు, తెలుసుకోండి అని స్వామి అంటారు. అది ఆలోచిస్తే స్వామి, పిల్లలందరూ మనం కాలేజీలో ఉన్నప్పుడు ఇలాగే, స్వామి ఇది చాలా హై స్వామి. ఇంటర్వ్యూలో కూడా స్వామి అడిగితే మేము చెప్పేవాళ్ళం, స్వామి అదంతా అర్థం చేసుకోవడానికి చాలా కష్టం స్వామి అంటే, స్వామి అంటారు అదే నిజం, అదే సత్యం, అదే మీరు తెలుసుకోవాల్సింది అని అంటారు. స్వామి ఇంకా కొంచెం సులభమైన ఏదని చెప్పండి అంటే, స్వామి అంటారు యూ బీ గుడ్ బాయ్స్ అంటారు. స్వామి మీరు మంచి పిల్లలుగా ఉండండి, బీ గుడ్ బాయ్స్, బీ గుడ్ గర్ల్స్, అదే నాకు కావాలి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు గుడ్ అంటే చాలా వేగ్గా ఉంది కదా. గుడ్ అంటే ఏంటి, అర్థం ఏమిటి? ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్క డెఫినేషన్ ఇస్తారు మీరు. నా ఉద్దేశంలో ఎవరినో చూసి మంచి పిల్లోడీడు అని అంటాం కదా, ఎందుకు అంటాము? ఇప్పుడు అడిగితే ఒక 100 ఆన్సర్లు వస్తాయి మీ దగ్గర నుంచి. సో స్వామి ఏమేమి అన్నారో కొన్ని ఒక 3-4 చెప్తే, వన్ హూజ్ హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ కంపాషన్, ఎవరి హృదయం దయతో
పొంగి ఉన్నది. హూస్ టంగ్ స్పీక్స్ ద ట్రూత్, ఎవరు సత్యం మాట్లాడతారు. హ్యాండ్స్, చేతులతో ఎవరు సేవ చేస్తారు. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, దాన్ని వింటుంటాం కదా. స్వామి ఇంకొక ఇంపార్టెంట్ విషయం అన్నారు, నా భక్తుడుగా మీరు మంచిగా ఉండాలంటే ఎప్పుడు మీరు నవ్వుతూ ఉండాలి. నాకు క్యాస్ట్రాయిల్ ఫేస్ అంటే ఇష్టం లేదు, నవ్వుతూ ఉండాలి. అప్పుడే మీరు ఇలాగ 4-5 అలాగ స్వామి లిటరేచర్ అంతా చదివితే మాకు అట్లీస్ట్ ఒక 100 మినిమం దొరుకుతాయి. ఒక్క నైట్ చదివితే, స్వామి బుక్స్ చదివితే 100 డెఫినేషన్స్ వస్తాయి. కానీ స్వామి దయావంతుడు కదా. అంటారు నాకు ఈ 100, 200, 1000 అన్నీ అక్కర్లేదు నాకు. ఒకప్పుడు డివోటీ వెళ్ళి స్వామితో అడిగారట, స్వామి మీరు డిస్కోర్స్ ఇస్తున్నారు, చాలా బాగున్నాయి. మేము చెప్తాం స్వామి డిస్కోర్స్ బాగున్నాయి, కానీ స్వామి మీరు అదే విషయం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తారు. ఇలా కూడా అడిగే వాళ్ళు ఉన్నవారు. స్వామి అదే మాట మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తారు స్వామి అంటే, స్వామి అన్నారు, అవును బంగారు, నేను అదే మాట మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను, కానీ అన్ని విషయంలో నువ్వు ఒక్క విషయం ఏది పాటిస్తున్నావు నీ లైఫ్లో అది నాకు చెప్పు అని అంటారు. సో స్వామి మాకు ఎంత దయావంతుడు అంటే, ఈ 100 డెఫినేషన్ ఉన్నాయి హూ ఈజ్ అ గుడ్ పర్సన్, మంచోడు ఎవడంటే, కానీ దాంట్లో ఒక్కటైనా పాటించండి స్వామి అంటారు. అది మన లవ్వింగ్ సాయి అంటే అదే, ఒక్కటైనా పాటించండి అది నాకు చాలు. అది ఎవరి కోసం చెప్తున్నారు స్వామి, మీరు మంచిగా ఉండండి అంటే ఎవరి కోసం? స్వామికి ఏం లేదు దాంట్లో, మన కోసం చెప్తున్నారు. ఒకప్పుడు మేము భజన్ మందిర్, మీరు సాయి కుల్వంత్ హాల్లో కూర్చున్నారు కదా, అక్కడ లోపల భజన మందిరం ఉంది. ఒకప్పుడు భజన్ అక్కడ లోపల భజన్ మందిరం లోపల జరిగేది. స్వామి వచ్చి అక్కడ చైర్లో కూర్చునేవారు, థ్రోన్లో, స్వామి సింహాసనంలో. అప్పుడు స్వామి లోపల వచ్చేటప్పుడు నేను అప్పుడు అక్కడ ఫ్రంట్ లైన్లో కూర్చున్నాను. స్వామి నించొని పిల్లలతో ఏదో మాట్లాడుతున్నారు, వచ్చి ఏదో మాట్లాడేవారు. ఏమంటే చిన్న చిన్న విషయాలు, ఈరోజు హాస్టల్లో బ్రేక్ఫాస్ట్ ఏమి ఇచ్చారు, ఇడ్లీ ఇచ్చారా, బాగుందా, బాగలేదా, అక్కడ నుంచి ఆత్మ వరకు, ఆత్మజ్ఞానం వరకు అన్నీ మాట్లాడేవారు స్వామి. స్వామికి అదే అంటారు కదా, స్వామికి నథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ సిలబస్ అని, అన్ని సిలబస్లోనే. స్వామి అక్కడ ముందు నించొని పిల్లలతో ఏదో మాట్లాడుతున్నారు. నేను ఫ్రంట్లో నించొని స్వామి పాదాల మీద ఇట్లా చేయి పెట్టుకున్నాను. అప్పుడు కింద చూస్తే స్వామి డ్రెస్ కింద కొంచెం చిరిగింది. స్వామి ఎంత పర్ఫెక్షన్ అంటే డ్రెస్సింగ్లో కూడా ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండేవారు స్వామి. అప్పుడు నేను ఆలోచించాను, ఏంటి స్వామి కింద మీరు డ్రెస్ రోబ్లో కొంచెం చిరిగిందే అని నా మైండ్ అంతా దాని మీద పోయింది. ఇంకా స్వామి ఏం మాటలు చెప్తున్నారో దాని మీద లేదు. నాకు లోపల ఏమంటే, స్వామి ఇప్పుడు నన్ను చూస్తే స్వామి మీ రోబ్ చిరిగింది అని చెప్పాలి స్వామికి. ఆలోచిస్తారా ఏమి ఈ మైండ్లో ఏమేమి వెళ్తుందో. స్వామిని ఎంతో మనం అడగొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు, కానీ ఇది స్వామి మీ రోబ్ చిరిగింది అని చెప్పాలని నాకు లోపల పోతుంది. స్వామి మాట్లాడారు, స్వామికి అన్నీ తెలుసు కదా మా మైండ్లో ఏం పోతుంది. స్వామి కింద చూసి నన్ను ఏమి అన్నారు. నేను అన్నాను, స్వామి రోబ్ చిరిగింది అని. కింద చూసి అయ్యో రోబ్ చిరిగిందా అన్నారు. అనేసి ఇంగ్లీష్లో అన్నారు, ఐఎమ్ అ పువర్ మ్యాన్ సార్ అని అన్నారు. నేను చాలా బీదవాడినే సార్ అని అన్నారు. వెంటనే పిల్లలందరూ నో స్వామి, నో స్వామి, యు ఆర్ నాట్ పువర్ స్వామి, మీరు రిచ్ స్వామి, మీరు పువర్ కాదు, అలాగంతా చెప్తూ స్వామి వెయిట్ చేస్తారు. ఎప్పుడు మాట్లాడిన తర్వాత కొంతసేపు అంత సైలెంట్ అయిన తర్వాత అన్నారు, మీరందరూ మంచిగా ఉండండి అప్పుడే నేను రిచ్ అని అన్నారు స్వామి. ఈ పిల్గ్రిమేజ్ అన్నాను కదా, మేము ప్రయాణం చేస్తామే హోలీ ప్లేస్, ఎక్కడో వెళ్తాము, తిరుపతి వెళ్తాము, కాశీకి వెళ్తాము, పుట్టపర్తికి వస్తాము. ఇంగ్లీష్ డిక్షనరీలో ఈ పిల్గ్రిమేజ్ అంటారు దాన్ని. పిల్గ్రిమేజ్ ఏమంటే, ఎవరో ఈ హోలీ ప్లేసెస్ ఎక్కడెక్కడ గుడులు ఉన్నాయో అక్కడ వెళ్తారు, మళ్ళీ వెనక ఇంటికి వచ్చేస్తారు, ఇంటికి వచ్చి వాళ్ళు మామూలు జీవితం మళ్ళీ జీవిస్తారు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే లోపల నుంచి ఒక మార్పు జరుగుతుంది.
అది జరగొచ్చు అని ఇంగ్లీష్ డిక్షనరీ మీనింగ్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ లోపల ఉండే మార్పు జరగొచ్చు అని. స్వామి అంటారు కాదు, ఇలాగ ఎక్కడైనా పుట్టపర్తిలాగా ప్లేస్కి వెళ్ళి మళ్ళీ వస్తే మన లోపల ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. మనం అందరికి వెళ్ళి నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యాను అని చెప్పే విషయం కాదు. ఎవరైనా మమ్మల్ని చూస్తే తెలిసిపోవాలి, అరే వీడు స్వామి భక్తుడు అంటే ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది, మంచిగా ఉన్నాడు అని. అది ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అని స్వామి అంటున్నారు. సో మనం ఇక్కడ 2 రోజులు 3 రోజులు వచ్చి ఇక్కడ ఈ స్వామి కథలు, ఈ పారాయణాలు, మందిరంలో ప్రోగ్రాంలు అన్నీ చేసి వెళ్ళిన తర్వాత మన లోపల ఏదో కొంచెం మార్పు వచ్చి ఉండాలి. అది ఈ మార్పు ఎలాగొస్తుంది? సడన్గా అయిపోతుందా ట్రాన్స్ఫర్మేషన్? ఈరోజు వచ్చాము రేపు వెళ్ళిపోయాము, నేను డిఫరెంట్. మేమేమో ఈ సూపర్ మ్యాన్ లాగా డ్రెస్ ఒక్క సెకండ్లో మార్చేవాళ్ళం కదా. అది డ్రెస్ కాదు, అది మార్చేకి లోపల నుంచి సడన్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు, అది స్లో ట్రాన్స్ఫర్మేషన్. స్వామి ఏమంటారు, ఎగ్జాంపుల్ ఇస్తారంటే, ఒక మిర్రర్ ఉంది, దాని మీద డస్ట్ పడి ఉంది. అది ఎలాగా? అది స్లోగా ఆ డస్ట్ తీస్తే, ఒక గుడ్డ తీసుకొని అది ఇలాగ తీస్తే అప్పుడు నీ రిఫ్లెక్షన్. నేను చెప్పాను కదా, స్వామి చెప్తారు ఐఎమ్ గాడ్, యు ఆర్ ఆల్సో గాడ్. స్వామి అంటారు ఆ లోపల ఉండే అసలు ఆ రిఫ్లెక్షన్ దాంట్లో కనిపిస్తుంది, ఆ క్లియర్ దాంట్లో కనిపిస్తుంది. అది ఎలాగ తీసేది? అది ఫిజికల్గా మిర్రర్ అయితే గుడ్డతో తీస్తాము. ఇది ఎలాగా? సాధన చేయాలి. ఆ సాధన చేస్తే మన లోపల ఉండే ఆ డస్ట్ అవన్నీ పోతుంది, ఆ దుమ్ము అన్ని పోయిన తర్వాత క్లియర్గా మాకు స్వామి లోపల నుంచి కనిపిస్తారు. మేము MBA చదువుతున్నప్పుడు ఒక డాక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ డాక్టర్స్ కాన్ఫరెన్స్కి మమ్మల్ని ఒక 10 పిల్లల్ని స్వామి పిలిచి ఆ డాక్టర్స్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళ ఎక్కడ ఉంటున్నారో వాళ్ళ స్వామి ఏం నేర్పించారంటే, ఆ బెడ్షీట్ వేస్తాము స్వామి, మాకు ఆ బెడ్షీట్ వేసి ఆ బెడ్షీట్ ఎలా టక్ చేయాలి అక్కడి నుంచి అన్నీ నేర్పించుకొని వచ్చారు స్వామి మాకు. మళ్ళీ అన్నారు, వాళ్ళు టీ తాగుతారు, టీ తాగిన తర్వాత వాళ్ళు పెట్టేస్తారు, అది ఎలా క్లీన్ చేయాలో తెలుసు. స్వామి వాటరు, సోపు అవన్నీ ఆన్సర్ ఇచ్చాము. స్వామి అన్నారు, ఆ టీ కప్లో నీళ్లు పోసి అలా కొంచెంసేపు పెట్టాలి, ఆ పెట్టిన తర్వాతనే అది వాష్ చేసి క్లీన్గా పోతుంది. ఇంట్లో అమ్మ చేస్తుంది, మీరందరూ అడగండి, అలాగే చేయాలి అని అన్నారు. సరే స్వామి అన్నాం. కానీ స్వామికి అంత మెసేజ్ ఉండాలి కదా. దాంతోపాటు స్వామి ఏమన్నారంటే, ఈ హృదయం ఉంది చూడు, దాంట్లో అంతా ఈ టీ లెఫ్ట్ ఓవర్, ఆ మలం అంతా అది హృదయంలో అవన్నీ ఉంటాయి. అది ఎలాగా క్లీన్ చేయాలంటే, దాంట్లో నిండా భగవత్ నామ పెట్టండి, అదే వాటర్. భగవత్ నామ లోపల పెట్టండి మీరు, అది పెట్టుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇదేం దుమ్ము తీస్తాం కదా, మిర్రర్ నుంచి, అద్దం నుంచి తీస్తాము, లేదంటే కప్ నుంచి టీ తీస్తాం కదా, భగవత్ నామతో తీయాలన్నారు. అది స్లోగా చేసేది సాధన. సాధన అంటే అందరూ అంటారు ఏదో పెద్ద సాధన అంటారు. ఏం కర్మ మార్గం అంటారు, జ్ఞాన మార్గం అంటారు, భక్తి మార్గం అంటారు. ఈ 3 మార్గాలు మనం పాటిస్తే, ఫాలో అయితే సింపుల్. ఎప్పటి వరకు మనకు యాక్చువల్లీ ఓన్లీ బుక్లో ఉంటే చదువుతుంటే చాలా కష్టంగా ఉంది. స్వామి అన్నారు, ఇది ఇక్కడంతా ఆటో రిక్షాలు ఉన్నాయి కదా, అన్ని ఆటో రిక్షాలు 3 చక్రాలు ఉంటాయి. ఈ భక్తి జ్ఞాన మార్గంలో, కర్మ మార్గంలో ఏదో ఒక్క మార్గము మనకు ఆటో రిక్షా ఫ్రంట్ టైర్ లాగా. సో 3 మనం చేయవలసిందే. కానీ ఏదో ఒకరికి జ్ఞాన మార్గం ఫస్ట్, ఒకరికి భక్తి మార్గం, ఒకరికి కర్మ మార్గం. డెఫినేషన్ ఏమంటే, కర్మ అంటే హ్యాండ్స్ దట్ హెల్ప్, సేవ చేసేది కర్మ మార్గమే. భక్తి అంటే ఆ హార్ట్ దట్ లవ్స్, హృదయం నుంచి ప్రేమ వచ్చేది, అది భక్తి మార్గం. జ్ఞాన అంటే బుర్ర, దానికి తెలిసింది. ఏమి తెలిసింది? నేను దేవుడే అని తెలిసింది, ఆ జ్ఞానం. ఈ 3 మార్గాలు స్వామి అంటారు, ఫ్రంట్ వీల్ ఇంపార్టెంటే
కానీ ఇంకా 2 చక్రాలు కూడా ఇంపార్టెంట్. నేను భక్తి మార్గం మాత్రం చేస్తాను, మిగతావి 2 అంటే కుదరదు. అందుకే మన సత్యసాయి ఆర్గనైజేషన్ చేరితే ఒక్కటి చేసి ఇంకా 2 వదులుతామంటే కుదరదు. అన్నీ చేయాలి. మేబీ కొంచెం తక్కువ చేస్తాము ఏమో, కానీ 3 చేయవలసిందే అందరికీ. ఆ మార్గాలతో మనం స్వామి వైపు వెళ్తాము. నేనైతే నా చిన్నప్పుడే స్వామి ఏదో త్రూ ఎక్స్పీరియన్స్ చూపించారు నాకు, ఫ్రంట్ వీల్ భక్తి మార్గం. సో అందుకే మేమంతా ప్రశాంతి భజన గ్రూప్ అన్నారు ఇంట్రడక్షన్లో. సో ప్రశాంతి భజన గ్రూప్, భజన అంటే అది భక్తి మార్గంలో. సో ఈ భక్తి మార్గం గురించి కొన్ని విషయాలు నేను చెప్తాను. స్వామి నవవిధ భక్తి అంటారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం. సో దీంట్లో ఫస్ట్ 2 తీసుకుంటే శ్రవణం అంటే వినడం, కీర్తనం ఆయన పేరు పాడడం. ఇవి 2 నేను తీసుకుంటాను. మేము ఎప్పుడు ప్రశాంతి భజన గ్రూప్ కదా, మేము చెప్తాం. అందుకే స్వామి అది ఫస్ట్ 2 అని పెట్టారు, శ్రవణం, కీర్తనం. ఎందుకంటే ఫస్ట్ మేము పాటలు వినాలి, తర్వాత పాట పాడాలి. అందుకే మేము అంటాము స్వామి సాయి భజన్స్లో ఏమంటే ఫస్ట్ లీడ్ సింగర్ పాడతాడు, అప్పుడు వింటాం మేము, సెకండ్ మేము ఫాలో అవుతాము. సో శ్రవణము అయిపోయింది, కీర్తనము అయిపోయింది, 2 అయిపోతాయని. ఇవి 2 గురించి నేను చెప్తాను. ఈ భజన ఎందుకు చేయాలి? నేను భజన నేను చెయ్యను, నేను సేవ మాత్రం చేస్తాను, లేదంటే నేను మెడిటేషన్, జ్ఞానం, ధ్యానం అవన్నీ చేస్తాను. స్వామి అంటారు, ఇది స్వామి చెప్పిన మాట. బిజీ ఏజ్, ఈరోజు ఈ కాలంలో బిజీ ఏజ్, ఫియర్, యాంగ్జైటీ, భయం ఉంది కదా అందరికీ. దాంట్లో రిమెంబరింగ్ గాడ్, రిపీటింగ్ హిజ్ నేమ్ ఈజ్ ద ఓన్లీ మీన్స్ ఆఫ్ లిబరేషన్. అంటే మోక్షం కావాలంటున్నాం కదా, స్వామి 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 అని ఎందుకు వెళ్తున్నాము? స్వామి మరొక జన్మం వద్దు స్వామి అదే అంటాం కదా, మోక్షం కావాలని. అది ఎలాగంటే రిమెంబరింగ్ గాడ్స్, దేవుడు పేరు తలుచుకు ఉంటే అది, అందుకే భజన్ అని. సౌండ్ అన్నిటికీ ప్రధానం. ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. అంటే ఎంత ఇంపార్టెంట్. మనము మామూలుగా డైలీ లైఫ్లో వీ వోంట్ థింక్ ఏమంటే సౌండ్ అంటే ఏదో ఒక సౌండ్ అని అనుకుంటాము. ఇది ఏం సౌండ్? ఇది డోర్ కదా. ఈ సౌండ్ వింటే హ్యాపీగా ఉన్నామా? లేదు కదా. అంటే కొంచెం భయంగా ఉంది లోపల. ఎవరైనా ఏమైనా చెప్పారా? మీరు భయపడాలి అని చెప్పారా? లేదు కదా. సౌండ్ అంతే. ఇది ఏం సౌండ్? బెల్. బెల్ ఏంటంటే మన హాస్టల్లో కొట్టే లంచ్ బెల్, టెంపుల్ బెల్ కదా. ఇది కూడా ఎవరు చెప్పలేదు, ఇది గుడిలో ఉండే బెల్ అని చెప్పలేదు, మాకు తెలుసు. కానీ అది వింటుంటే వెంటనే అలాగా కొంచెం సైలెంట్ అయిపోతాం లోపల నుంచి. ఈ డోర్ సౌండ్ వింటే మనకు ఎలా భయం వస్తుందో, ఈ టెంపుల్ గుడి బెల్ వింటే కొంచెం ఏదో దేవుడి ముందు నించున్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది. ఇదే సౌండ్ని ఒక వర్డ్ యాడ్ చేస్తాను, ఫైర్ అంటాను. అంటే వెంటనే సపోజ్ ఈ హాల్లో నేను అయ్యో ఫైర్ అని చెప్తే ఫైర్ లేదు, కానీ వెంటనే మనకి అయ్యో ఎక్కడ ఉందో ఏమో అని వెంటనే మనం ఏం చేస్తాం, లేచి పరిగెత్తడానికి మనం రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆ ఫైర్ దాంట్లో, ఆ వర్డ్ విత్ దట్ సౌండ్ అంత స్ట్రెంగ్త్ ఉంది దాంట్లో, అంత పవర్ ఉంది. మనం యాక్చువల్లీ లేజీ ఫెలోస్ లేచి పరిగెత్తడానికి రెడీగా ఉన్నాం. భయం, ఎందుకంటే అది సౌండ్ అండ్ వర్డ్. స్వామి అంటారు, ఇదే వర్డ్, ఒక ఫైర్ అనే వర్డ్లో ఇంత శక్తి ఉంటే దేవుడు పేర్లు ఎంత శక్తి ఉంది ఆలోచించండి అంటారు స్వామి కదా.
సో ఆ దేవుడు పేరు మనం తీసుకొని ఎన్ని తూర్లు మనం లోపల చెప్తూ ఉంటే అంత ఎఫెక్ట్ మనకి లోపల ఉంటుంది, అంత ట్రాన్స్ఫర్మేషన్ మన లోపల జరుగుతుంది. ఎందుకంటే ఆ వర్డ్ పవర్ అంత ఉంది. మళ్ళీ ఇంకొక స్టెప్ వెళ్తారు స్వామి. దేవుడి పేరు ఉంది, మనం దేవుడి ప్రార్థిస్తున్నాము. త్యాగరాజు ఉన్నారు కదా, స్వామి అన్నారు, త్యాగరాజ రామా నన్ను కాపాడురా అని అడుగుంటే త్యాగరాజకు ఉన్నే భక్తిలో పరిగెత్తి వచ్చేవారు రాముడు. కానీ ఇది స్వామి మాకు హాస్టల్లో ఒకప్పుడు డిస్కోర్స్ ఇచ్చినప్పుడు చెప్పారు. కానీ త్యాగరాజ ఏమన్నాడు, రామా నన్ను కాపాడురా, రామా నన్ను కాపాడురా. స్వామి ఇలాగ చెప్పేసి అంటున్నారు, ఆహా వినడానికి ఎంత హాయిగా ఉంది. ఇది మనకు చెప్పింది సాయిరామా అనే. స్వామి అంటున్నారు ప్రే చేయండి, కానీ ప్రే చేసి స్వామి నన్ను కాపాడండి స్వామి అని చెప్పకుండా కొంచెం ఆ ట్యూన్ పెట్టి చెప్తే స్వామి కూడా వినడానికి స్వామి కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఏమంటే మేము అనుకుంటున్నాము, స్వామి చెప్పలేదు, అది 1x కాకుండా 2x స్పీడ్లో, డబుల్ స్పీడ్లో వస్తారు స్వామి అని. కానీ స్వామి ఏమన్నారంటే నాకు అంతా మ్యూజిక్ అండ్ గాడ్స్ నేమ్ ప్రేయర్, ఇది 3 కలిపి ప్రేయర్తో సాంగ్తో పెడితే అంత పవర్ ఉంటుంది అని స్వామి అన్నారు మాకు. సో ఇది భజనం. మద్ భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అని చెప్పారు. అంటే నా భక్తుడు ఎక్కడ పాడుతాడో అక్కడ నేను ఉంటాను అని, ప్రతిష్టమవుతాను. కానీ దాంట్లో మద్ భక్త ఎత్ర గాయంతి అన్నారు స్వామి. ఎవడైనా పాడితే నేను అక్కడ వస్తానని చెప్పలేదు స్వామి. మద్ భక్త, మేము ఫస్ట్ స్వామి భక్తుడు అవ్వాలి. ఆ భక్తుడుగా అయి ఆ భక్తితో ఆయన పేరు తీసుకుంటే వెంటనే ఇక్కడ ఉంటారు మా స్వామి. సో ఆ భక్తి అవ్వాలంటే గుడ్ పర్సన్, మంచోడు ఎలాగవుతామో మళ్ళీ దానికే వెళ్తుంది. సో స్వామి అన్నారు ఈ భజన గురించి మాట్లాడుతూ, కొంతమంది అంటారు మీరు సాయిబాబా దగ్గర వెళ్తే అక్కడ వేరేం జరగదు, ఓన్లీ డివోషనల్ సింగింగ్, ఆ భజన మాత్రం జరుగుతుంది అని కొంతమంది అంటారు. స్వామి అన్నారు కానీ దేర్ ఈజ్ నథింగ్ గ్రేటర్ దెన్ భజన్ అన్నారు స్వామి. భజన కన్నా మించింది ఇంకా ఏమి లేదు. ఎలాంటి భజన్, మళ్ళీ స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలాంటి భజన్, ఏం బ్లిస్ ఉంది భజన్లో. డెమాన్స్ట్రేషన్ ఆఫ్ వన్నెస్, అంటే అందరూ కలిపి పాడినప్పుడు అది డివైన్. స్వామి భజనాల్లో వచ్చి మాకు చెప్పారు, ఏమరా భజన్ ఇంత పెద్ద భజన పాడేవు, ఇది సంకీర్తనం, కీర్తనం కాదు, కచేరీ కాదు అనేవారు స్వామి. కచేరీ అంటే నువ్వు ఒకడే స్టేజ్లో నించొని నువ్వు పాడు. భజన అంటే సంకీర్తనం, సమ్యక్ కీర్తనం, అంటే అందరూ కలిసి పాడాలి. సో అదే స్వామి అన్నారు వన్నెస్. స్వామి పేరు చెప్తూ ఇన్ని కంఠాలు వచ్చి ఏకముగా స్వామి పేరు చెప్తే దాంట్లో ఉండే వన్నెస్, దాంట్ నుంచి వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్స్ నుంచి హార్ట్ వైబ్రెంట్ అవుతుంది, హార్ట్ ప్యూర్ అవుతుంది అన్నారు స్వామి. అన్నారు నువ్వు ఒక్కడవే పాడితే, స్వామి ముందు కూర్చొని పాడితే ఆ వైబ్రేషన్స్ నీకే వస్తుంది. కానీ అందరూ కలిసి ఇలాగ పాడితే వైబ్రేషన్స్ ఒక వేవ్ క్రియేట్ అవుతుంది అంటారు స్వామి. స్వామి మళ్ళీ దే ఎంటర్ ది అట్మాస్ఫియర్. ఇక్కడ మాత్రం కాదు, ఎయిర్కి వెళ్ళి ఇట్ ప్యూరిఫైస్ ది ఎయిర్ లైక్ యాంటీబయాటిక్స్ అన్నారు స్వామి. ఇది కూడా హాస్టల్ డిస్కోర్స్లో అన్నారు. అంటే అంత స్ట్రెంగ్త్ ఉంది. అంటే స్వామి అంటారు ఇది జస్ట్ మెంటల్ ఇంప్యూరిటీ మాత్రం కాదు, ఫిజికల్ ఇంప్యూరిటీ, ఎన్నో ఇంప్యూరిటీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ భజన్ అందరూ కలిసి పాడితే అది యాంటీబయాటిక్ లాగా వెళ్ళి ఆ ఇన్ఫెక్షన్ని క్యూర్ అవుతుంది. అది పవర్ ఆఫ్ సాయి భజన్స్, అందరూ కలిసి పాడినప్పుడు. ఇది స్వామి చెప్పింది. ఆనందమే సాయి భజన. భజన చాలా బాగుంది. దాంట్లో సాయి భజన అంటే ఆనందమే, కరెక్టే. కానీ ఎవరికి ఆనందము, ఎవరెవరికి ఆనందము? పాడేవారికి, లీడ్ చేసేవాడికి ఆనందం ఉండాలి. కానీ వాడు ఎంత పర్సంటేజ్ లీడ్ చేసేవారు, ఒక్కడు, ఇద్దరు, ముగ్గురు, ఇంతమందిలో 3, 4 పాడితే ఆనందం ఉంటే చాలదు కదా.
99.9% ఫాలో చేస్తున్న వాళ్ళకే 0.01% ఏదో ఒక్కరో ఇద్దరో వాళ్ళు లీడ్ చేసేవాళ్ళు. సో దీంట్లో అదే స్వామి అంటారు కదా, అందరూ కలిసి పాడాలి. ఎందుకంటే ఈ ఆనందం, సాయి భజనలో ఉండే ఆనందం అందరూ తీసుకోవాలి. కరెక్ట్ కదా? స్వామి అంటారు గ్రూప్ సింగింగ్లో అందరూ కలిసి పాడితే, స్వామి ఎగ్జాంపుల్ ఇస్తారు. సపోజ్ మేము కార్లో ప్రయాణం చేస్తున్నాము, వైజాగ్ వైజాగ్ చాలా దూరం అయిపోయింది, అనంతపూర్ తీసుకుంటాం. అనంతపురం నుంచి పుట్టపర్తికి వస్తున్నాము, రాత్రి వస్తున్నాము, కార్లో వస్తున్నాము, ఒక కార్లో వస్తున్నాము. కార్ హెడ్ లైట్ ఫ్యూజ్ అయిపోయింది, స్ట్రీట్ లైట్స్ లేవు, ఏం లైట్లు లేవు, రోడ్ ఎక్కడుందో తెలీదు. చాలా కష్టం కదా పుట్టపర్తి రావడం మళ్ళీ. అందుకే స్వామి అన్నారు, అదే కార్ ప్రయాణం చేసేటప్పుడు ఇంకొక 10 కార్లు ఉన్నాయి, ఆ కార్లన్నిటికీ హెడ్ లైట్స్ ఉన్నాయి. నీ కారుకి ఫ్యూజ్ అయిపోయింది హెడ్ లైట్, ఆ హెడ్ లైట్స్ ఉన్నాయి కదా, ఎవరో ముందుంటారు, వాళ్ళు ఫాలో అవుతూ ఉంటే పుట్టపర్తి చేరుదాం. అలాగే నేను ఒక్కడనే పాడితే నా లైట్ ఫ్యూజ్ అయిపోతే నేను స్వామి వరకు నేను చేరలేను. అలాగే మనం అందరూ కలిసి పాడితే అందరూ కలిసి ఆ పుట్టపర్తికి వెళ్ళి చేరొచ్చు. అది ఒక పెద్ద అడ్వాంటేజ్. స్వామి అంటారు అందరు కలిసి. ఎందుకు లౌడ్గా పాడాలి, నా లోపలే చేసుకుంటాను భజన అంటే, స్వామి అన్నారు సూర్దాస్ ఒక బావిలో పడిపోయారు, కళ్ళు కనపడు, బావిలో పడిపోయారు. ఆయన స్వామి అన్నారు, నువ్వు బావిలో పడిపోయిన తర్వాత నేను ఏం ప్రే చేశాను, ఎవరికైనా వినిపించిందా? లేదు కదా. నేను స్వామి సేవ్ మీ, స్వామి రక్షించండి అని లోపల నేను అరుస్తున్నాను, కానీ ఎవరికి వినిపించలేదు. స్వామి అన్నారు, అలాగే నీ లోపలే ఆ బావిలో పడిన తర్వాత రక్షించండి, ఎవరో వచ్చి రక్షించండి అని లోపలే అనుకుంటుంటే ఎవరు రారు రక్షించడానికి. అరవాలి. స్వామి అన్నారు అరవాలి. సూర్యదాస్ ఓ కాన్హా, ఓ కృష్ణ వచ్చి కాపాడండి అని సూర్యదాస్ పడ్డాడు, అరిచాడు. అలాగే మేము అరవాలి. అరవడం ఏమంటే ఈ భజన, ఈ ప్రేయర్ మనం చేస్తాం కదా, ఇది లౌడ్గా చెప్పాలి. స్వామి అన్నారు అప్పుడే నాకు వినిపిస్తుంది. స్వామి భక్తితో లోపల నుంచి చెప్తే స్వామికి వినిపిస్తుంది. కానీ ఏమన్నారు, అందరూ కలిసి పాడితే మాకు మాత్రం యాంటీబయాటిక్ కాదు, అట్మాస్ఫియర్ మొత్తం ఎయిర్కి యాంటీబయాటిక్ కావాలి కదా. సో అది ఏమో కొంతమంది పాడడానికి కొంచెం షైగా ఉంటారు, నేను పాడలేను అని. కానీ భజన అందరూ కలిసి పాడేటప్పుడు ఒక్కొక్కడు ఎలాగ పాడతామో, ఒక శృతి వచ్చో, తాళం వచ్చో, ఏమొచ్చో అందరూ పాడొచ్చు. ఒకప్పుడు మేము భజనాల్లో కూర్చున్నప్పుడు జనరల్ హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉండేవారు. ఆయన వచ్చి ఏదో స్వామిని అడిగారు. స్వామి రారా ముందుకి రా అని మా ముందు పిలిచారు. స్వామి ఏం అడిగాను, స్వామి నాకు భజన్ పాడాలి అని ఆయన అన్నారు. పెద్ద ఆయన పాపం. స్వామి నువ్వు భజన్ పాడుతున్నావు కదా అని అన్నారు. కాదు స్వామి, ఇక్కడ వీళ్ళలాగా కూర్చొని ఇక్కడ పాడాలి అని అన్నారు. ఇక్కడ పాడాలా? అయ్యో నువ్వు ఇక్కడ కూర్చొని పాడితే బయట అంతమంది ఉన్నారే వాళ్ళు పాపం అని అన్నారు స్వామి. దాని తర్వాత స్వామి అన్నారు, బంగారు అందరూ కలిసి పాడతారు కదా, నువ్వు కలిసి పాడు వాళ్ళతో, నాకు వినిపిస్తుంది స్వామి అన్నారు. ముందు కూర్చొని మైక్లో పాడితే మాత్రం స్వామికి వినిపిస్తుంది అని కాదు, అందరూ పాడుతుంటారు కదా, వాళ్ళతో కలిసి పాడు. నువ్వు ఒక్కడవే పాడాలంటే నేను వినేటట్టు నీ పూజా రూమ్లో కూర్చొని పాడు బంగారు, నేను వింటాను అని స్వామి అన్నారు. అది కూడా అన్నారు. ఒక్కడే పాడాలంటే పూజా రూమ్లో కూర్చొని పాడతాం. అందరి ముందు ఎవరికి స్వామి అవకాశం ఇస్తారో, కొంతమందికి వేరే వేరే టాలెంట్స్ ఉంటాయి, వేరే సాధనాలు ఉంటాయి కదా. సేవలో ఎవరో ఫస్ట్ ఉంటారు, స్టడీ సర్కిల్స్లో ఎవరో ఫస్ట్ ఉంటారు, అలాగే భజన్ గ్రూప్లో ఎవరో ఉంటారు. సో వాళ్ళు లీడ్ చేస్తారు. కానీ మా అందరికీ అవకాశం ఉంది పాడి స్వామి దగ్గర ఆ ప్రేయర్ అందించడానికి. మనం ప్రేయర్ సెషన్లో భజన్ ఎలాగ పాడాలి, వచ్చాము కూర్చున్నాము, ఏదో ఎవరో పాడారు, మేము పాడాము, వెళ్ళిపోయాము, అదా భజన్ సెషన్. భజన్ సెషన్ ఇక్కడ తగలాలంటే, ఇక్కడ ప్యూరిటీ రావాలంటే అది ఒక ప్రార్థన, అది ఒక ప్రేయర్ లాగా వెళ్ళాలి.
ఇక్కడి నుంచి. లేదంటే మనం కొంతమంది పాడేటప్పుడు స్వామి వచ్చి అనేవారు, వీడిది ప్యారెట్ వాయిస్ అని చెప్పేవాడు. ఏంట్రా ప్యారెట్ వాయిస్ అంటుంది, వీడు రెగ్యులర్ బాయ్ వాయిస్ లాగే ఉంది, స్వామి ప్యారెట్ వాయిస్ అంటున్నారంటే మళ్ళీ ఒకప్పుడు స్వామి ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్యారెట్, టేప్ రికార్డర్ ఇవన్నీ పెడితే చెప్తే పాడేస్తాయి, కానీ ఇక్కడి నుంచే వస్తాయి, ఇక్కడి నుంచి రాదు. సో ప్యారెట్ వాయిస్ అంటే ఇక్కడి నుంచి పాడడం. కానీ రియలీ ఆ గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అవ్వాలంటే ఇక్కడి నుంచి రావాలి, అప్పుడే అది ప్రేయర్ సెషన్. సో మనం భజనతో ఎలాగ పాడతాము, స్వామికి ఎలాగ కమ్యూనికేట్ చేస్తాము. కొన్ని భజనలు ఉంటాయి కదా, అన్ని భజనలు ఈ నారాయణ హరి నామ భజరే ఒక టైప్ భజన అన్ని. అలా చూస్తే సాయి భజనలో ఎన్నో వెరైటీలు ఉంటాయి. మీరే ఈరోజు పాడారు కదా, కొన్ని భజనలు పాడారు. లేదంటే ఒక 45 minutes ప్రశాంతి మందిర్లో భజన చూస్తే చాలా వెరైటీలు ఉంటాయి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుతాను, మీరు చెప్పండి. నేను కూడా ఏదైనా ఐ విల్ సీ ఏదైనా మ్యాచ్ అవుతుందని నేను చూస్తాను. సపోజ్ స్వామికి ఏదో మంచి జరిగింది మా లైఫ్లో, అది వెళ్ళి స్వామికి మేము ఆఫర్ చేయాలి. స్వామి థ్యాంక్ యూ స్వామి అని, ఆ గ్రాటిట్యూడ్ అంటాం కదా, కృతజ్ఞత, అది ఆఫర్ చేయాలి స్వామికి. ఆ రోజు ఏం భజన పాడతాము? ఏది? ప్రణామ్ స్వీకార్ కరో, వెరీ గుడ్ వెరీ గుడ్. కోటి ప్రణామ్, వెరీ నైస్. ये एग्जाम्पल्स, यस, प्रणाम स्वीकार करो, कोटि प्रणाम शतकोटि प्रणाम हे दीननाथ साई राम. అంటే స్వామికి చాలా వెరీ గ్రేట్ఫుల్ టు యూ స్వామి, ప్లీజ్ నాతో కృతజ్ఞత మీరు స్వీకరించండి అని. అది ఒక అలాగే చాలా భజనలు ఉంటాయి, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. సో నెక్స్ట్ టైం మీకు ఏమైనా ఒక ఫీలింగ్ వస్తే ఏం భజన పాడొచ్చురా నేను అని మీరే ఆలోచించండి. దట్ ఈస్ వన్ వే ఆఫ్ కనెక్టింగ్ టు స్వామి. ఈ భజనతో పాడితే స్వామి స్మైల్తో వచ్చి ఇలా బ్లెస్సింగ్ ఇస్తారు అని మనం మైండ్లో వీ కెన్ థింక్. ఏదో ఆయనది మార్కులు రాలేదు, ఏదో ఎగ్జామ్లో మంచి మార్కులు రాలేదు, లేదంటే జాబ్కి వెళ్తుంటే ఏదో బాస్ ఎవరో తిట్టారు, ఏదో అయింది అలాగా, కొంచెం సాడ్గా ఉన్నాం, ఈవినింగ్ ఇంటికి వచ్చాము కొంచెం సాడ్గా ఉన్నాం, ఏం భజన పడతాం? అది కూడా స్వామికే, అన్నీ స్వామికి అర్పితం. మన లోపల ఏమేమి ఇమోషన్స్ ఉన్నాయి అన్నీ ఆఫర్ చేయొచ్చు, ఎందుకంటే హీఈస్ ద క్లోజెస్ట్, హీఈస్ అవర్ ఫ్రెండ్. ఆయన ముందు నించొని మనం హార్ట్ని ఆయన పాదాలకి ఆఫర్ చేయడం. గ్రాటిట్యూడ్ అయిపోయింది, కృతజ్ఞత అయిపోయింది, ఇప్పుడు కొంచెం సాడ్గా ఉన్నాము. దయా కరో భగవాన్, కృపా కరో భగవాన్. బ్యూటిఫుల్ వర్డ్స్, ట్యూను రెండు కలిసిపోతాయి కదా. దయా కరో ప్రేమామృత బరసాओ బాబా, దయా కరో భగవాన్, కృపా కరో భగవాన్. ఎనీథింగ్, ఈ దయా కరో కృపా కరో. ఓకే, ఏదో కావాలి మాకు, అడుగుతాం, స్వామిని అడుగుతాం కదా, అమ్మ నాన్న అడుగుతాం కదా ఇంట్లో ఏమైనా కావాలంటే. సాయి ప్రేమ దే, శాంతి దే, ఆనంద్ దే. బ్యూటిఫుల్. ఏమైనా అడగవలసిందంటే అదే అడగాలి స్వామి. స్వామి గాడి దో, బంగ్లా దో, అవన్నీ కాదు, ప్రేమ దే, శాంతి దే. బ్యూటిఫుల్. ఇంకా సాయి మాత పితా దీన బంధు సఖా, मुझे शक्ति दो मेरे साई शिवा, मुझे भक्ति दो मेरे साई शिवा, मुझे मुक्ति दो मेरे సాయి శివా. అది అడగవలసింది. స్వామి ముక్తి ఇచ్చేయండి స్వామి, నేను మంచి పిల్లోడు అవుతాను స్వామి, ముక్తి ఇచ్చేయండి స్వామి అని. ఓకే, అదే అడుగుతాం. హ్యాపీ, మంచి మార్కులు వచ్చాయి ఈరోజు, బాస్ శబాష్ ఇచ్చాడు, లేదంటే రేజ్ వచ్చింది శాలరీలో, ఏదో ఒక హ్యాపీగా ఉన్నాం, స్వామికి చెప్పాలి, స్వామి హ్యాపీగా ఉన్నాం స్వామి.
సాయి నామ బోలో. ఓకే, వీఆర్ సో హ్యాపీ దట్ వీఆర్ డాన్సింగ్. మనం డాన్స్ చేస్తున్నాం, అంత హ్యాపీ. కమలవదన సాయి రంగ. ఓకే సాయి, ఆనంద్ సే బోలో. వెరీ గుడ్. ఆనంద్ సే బోలో జయ బాబా జయ. और जस्ट लेट लूज కదా, ఎనీథింగ్. जय हरि बोल जय सीताराम, गोपी गोपाल भजो राधे श्याम, हरे राम 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 घन श्याम श्याम श्याम, घन श्याम श्याम श्याम. దట్స్ వాట్. మనకు కూడా ఆపాలని లేదు. సో అలాగా అంత జాయ్ ఉంటుంది. సో ఆ జాయ్తో జస్ట్ ఇమాజిన్, కృష్ణుడు రాముడు వీర స్వామి ఉన్నారు, వాళ్ళతో జాయ్ ఎక్స్ప్రెస్ చేసి ఎంత హ్యాపీగా ఉన్నాము అని అది ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఫర్ గివింగ్ ఆల్రెడీ అయింది దయాకరు. హ్యాపీనెస్ లేదు, సాడ్నెస్ లేదు, ఏం అవసరం లేదు, జాయ్ లేదు, సెలబ్రేషన్ లేదు, ఏమి లేదు. ఈరోజు నేను స్థితప్రజ్ఞంగా ఉన్నాను. అంతరంగ సాయి అనాథన. కాముగా ఉన్నాం కదా, నో అజిటేషన్, నో డాన్సింగ్, నో సాడ్నెస్, ఏం లేదు కదా. ఇంకేమైనా ఎనీథింగ్ కామ్. సోహం సోహం ఏం లేదు, జస్ట్ బ్రెత్, ఇన్సైడ్ అవుట్ సైడ్ స్వామి, అదొకటే కదా. నారాయణ హరి నారాయణ భజ నారాయణ సాయి నారాయణ. సో ఇలాంటి భజనలో బట్ ఈవెన్ పర్కషన్ పీపుల్ అందరూ కళ్ళు మూసుకొని ఓన్లీ నారాయణ భజ నారాయణ, బికాస్ దట్ విల్ ఓన్లీ గివ్ ద స్టిల్నెస్. హార్ట్లో స్టిల్ ఉంటేనే, మిర్రర్ నుంచి దుమ్ము తీస్తాం కదా, ఆ రిఫ్లెక్షన్ కనిపించాలంటే ఒక్కటేమంటే మల విక్షేప ఆవరణ అంటారు స్వామి. వన్ ఇస్ డస్ట్ ఉంటుంది మిర్రర్లో, ఇంకోటి ఏమంటే హార్ట్ స్థిరముగా లేదు, ఇలాగా షేక్ అవుతుంది. సో స్టేబుల్గా మెడిటేటివ్గా స్వామిని ప్రార్థిస్తే ఆ లోపల మనకి ఆ ఎక్స్పీరియన్స్ ఇస్తారు స్వామి. ఇలాగ భజన్ పాడి ప్రే చేస్తే మనకి ఏం లాభం అనేది చెప్పేది కాదు, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎందుకంటే నేను చెప్తే మీరు ఆనందంగా ఉంటారు, మీకు పీస్ వస్తుంది, మీరు శాంతంగా ఉంటారు నేను చెప్తే అది కాదు. అందరూ ఎందుకంటే భజన్ భక్తియోగంలో ఉండి దాని మీనింగ్ తెలుసుకొని జ్ఞాన మార్గంతో దాని మీనింగ్ తెలుసుకొని చేయాలి, కర్మ మార్గంలో పెట్టాలి భజన. అలాంటి సాయి భజన మన 3 మార్గాల్లో కలిపి ఈ సాయి భజన ఉంది. ఆ సాయి భజన తీసుకొని మనం డైలీ లైఫ్లో, స్వామి అన్నారు, ఒక స్టూడెంట్ లేచి స్వామిని అడిగాడు, స్వామి రేపు భజన్ టైంలో నేను ఇక్కడ మందిరంలో రాలేను స్వామి, ఏం చేసేది అని. ఎక్కడ ఉంటావు అంటే నేను ఏదో అనంతపూర్ పని మీద వెళ్తున్నాను స్వామి అండి. నువ్వు ఎక్కడ ఉంటావు స్వామి? భజన టైంలో నేను బస్సులో ఉంటాను. బస్సులో భజన చేయి అన్నారు స్వామి. సో మాకు ఇక్కడ మందిరంలో కూర్చుంటేనే భజన అనేది కాదు. స్వామి అంటారు ఎక్కడ ఉంటే భజన చేయి, అది నా దగ్గర చేరుతుంది. కానీ రెస్పాన్సిబిలిటీ ఏమి? సమితి ఉంటే సమితి భజనకి రావాల్సిందే. ఎందుకు? అందరూ కలిసిపడాలి కదా. అదే కదా మన రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అయింది 99.9% అందరికీ కలిసి పాడాలి. అలాగ పాడితేనే ఈ భజన యాంటీబయాటిక్, ఆ మెడిసిన్ అవుతుంది, మనకు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, బయట కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. స్వామి అన్నారు పూర్వం కాలంలో ఇంటి బయట ఒక ల్యాంప్ పెట్టేవారు. ఎక్కడ పెట్టేవారు? జస్ట్ ఇంటి నుంచి బయట, థ్రెషోల్డ్ అంటారు. ఇంటి బయట కూడా కాదు, లోపల కూడా కాదు. అక్కడ పెడితే ఏమి, లోపల కూడా లైట్ వస్తుంది, ఇంటి లోపల కూడా లైట్ వస్తుంది, బయట రోడ్ ఉంటుంది అక్కడ కూడా లైట్ వస్తుంది. అలాగ ఉండాలి మా భజన. బయట అందరూ కలిసి పాడితే అందరికీ ఆ ఆనందం, మన లోపల ఆనందం. అండ్ అందరూ ఏమవ్వాలి? మంచి వాళ్ళు అవ్వాలి. అది ద
ద ఫైనల్ థింగ్ ఇస్ ఏం సాధన ఏం చేసినా స్వామి నన్ను చూసి ఈజ్ అ గుడ్ బాయ్, ఈజ్ అ గుడ్ గర్ల్ అని అన్నాలి స్వామి. దానికి మాత్రం మనం ప్రయత్నం చేయాలి.